మండే ఎండలతో మాడిపోయిన తెలంగాణ ప్రజలకు ఒక వాతావరణ శాఖ మంచి శుభవార్తను మోసుకొస్తుంది. ఋతుపవనాలు శరవేగంగా దూసుకొస్తున్న సంకేతాలను విస్పష్టంగా వెల్లడించింది. ఆల్రెడీ అండమాన్ నికోబార్ దీవులను టచ్ చేసిన ఋతుపవనాలు అవి శరవేగంగా ముందుకొస్తున్నాయి. ఏ తేదీన తెలంగాణను టచ్ చేయబోతున్నాయి, ఎప్పటి నుంచి ఋతుపవనాల కారణంగా తెలంగాణ వర్షపాతం నమోదవుతుంది అన్నది ఇప్పుడు తేలిపోయింది. నేను ఈ మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం దక్షిణ అండమాన్ మీదుగా ఋతుపవనాల ఆగమనం కొనసాగుతుంది. జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని తాకబోతున్నాయని వాతావరణ విభాగం ఆల్రెడీ వెల్లడించింది. తాజాగా తెలంగాణను ఏ రోజు ఋతుపవనాలు తాకుతాయో, ఏ రోజు నుంచి వర్షపాతం నమోదవుతుందో, వర్షాలు మొదలవుతాయో తేట తెల్లమైంది. ఈ మ్యాప్లో మనం క్లియర్గా చూస్తున్నాం. ఋతుపవనాలకు సంబంధించిన ఆగమనం కనిపిస్తుంది. మే 22వ తేదీ అంటే రేపు ఇది దక్షిణ ఉత్తర అండమాన్ దీవుల పైనుంచి కదులుతున్న సంకేతాలు ఈ రెడ్ లైన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి మయన్మార్ మీదుగా ఉత్తర అండమాన్ దీవులు, ఆ తర్వాత శ్రీలంక దక్షిణ ప్రాంతానికి మే 22వ తేదీన ఋతుపవనాల మూమెంట్ కనిపిస్తుంది. ఆ తర్వాత మే 26వ తేదీన బంగాళాఖాతం మిడిల్ ప్రాంతానికి వస్తుంది. అదే రకంగా శ్రీలంకను పూర్తిగా విస్తరించబోతోంది మే 26వ తేదీన. ఇక జూన్ 1న అత్యంత కీలకమైన డేట్గా చెప్పుకోవచ్చు. ఇండియాకు సంబంధించి కీలకమైన ప్రాంతం కేరళ తీరాన్ని జూన్ 1వ తేదీన నైరుతి ఋతుపవనాలు తాకబోతున్నాయి. ఈ రకంగా వెళుతుంది. మొత్తం మీద ఋతుపవనాల ఆగమనం కనిపిస్తుంది మనకు. ఇప్పటికే దక్షిణ అండమాన్ దీవులను దాటి శ్రీలంక వైపు దూసుకొస్తున్నాయి ఋతుపవనాలు. జూన్ 1వ తేదీన శ్రీలంకను టచ్ చేయడంతో పాటు కేరళ తీరాన్ని టచ్ చేయడంతో పాటు అవి మెల్లగా భారతదేశంలో విస్తరించడం మొదలవుతుంది. ఇక్కడ మనం డేట్స్ వైజ్గా క్లియర్గా చెప్పుకోవచ్చు. మే 22వ తేదీ రేపు మనకు ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఆ తర్వాత మే 26వ తేదీ మధ్య బంగాళాఖాతంతో పాటు శ్రీలంకను టచ్ చేస్తుంది. ఆ తర్వాత జూన్ 1వ తేదీన బంగాళాఖాతంలో మరింత విస్తరించడంతో పాటు కేరళ తీరాన్ని తాకబోతుంది. జూన్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి ఋతుపవనాలు విస్తరించబోతున్నాయి. మనం ఈ లైన్ క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ నుంచి ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది మనకు. ఉత్తరాన ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్తో పాటు బంగాళాఖాతంను విస్తరించి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ఋతుపవనాల ఆగమనం కనిపిస్తుంది. ఆ తర్వాత జూన్ 10th అత్యంత కీలకమైన రోజు. తెలంగాణకు సంబంధించి నైరుతి ఋతుపవనాలు తెలంగాణను టచ్ చేయబోతున్న తేదీ మనకు జూన్ 10వ తేదీన కనిపిస్తుంది. జూన్ 10వ తేదీన తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని కొంత ప్రాంతం తెలంగాణ, అదే రకంగా ఉత్తర కోస్తా ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ప్రాంతంతో పాటు బంగ్లాదేశ్, బెంగాల్ నుంచి ఈ వైపు నుంచి విస్తరించబోతోంది జూన్ 10వ తేదీన. ఆ తర్వాత జూన్ 15వ తేదీ నాటికి ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న సగం ప్రాంతాన్ని ఋతుపవనాలు విస్తరించబోతున్నాయి. జూన్ 15వ తేదీన మనం ఇలా చూడవచ్చు. బీహార్ నుంచి ఇలా వస్తుంది జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అదే రకంగా మహారాష్ట్ర దాటి మధ్యప్రదేశ్ వైపు కూడా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. జూన్ 20వ తేదీన మొత్తం ఆల్మోస్ట్ 70% ఇండియాలో నైరుతి ఋతుపవనాలు విస్తరించబోతున్నాయి. మొత్తం మీద జూలై 5వ తేదీ నాటికి ఆల్మోస్ట్ ఇండియాను కవర్ చేస్తుంది. మొత్తం మీద ఋతుపవనాలకు సంబంధించి వాటి విస్తరణ ఇలా కొనసాగబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే వాతావరణ శాఖ ఒక శుభవార్తను మోసుకొచ్చింది. ఈసారి ఈ ఋతుపవనాలకు సంబంధించి కీలకమైన సమాచారం గతంలో అంచనా వేసిన దాని ప్రకారం జూన్ 1st వీక్లో కేరళ తీరాన్ని తాకబోతున్నాయి ఈ ఋతుపవనాలని చెప్పి ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పసిఫిక్ సముద్ర తీరంలో ఏర్పడ్డ దానికి సంబంధించిన ఉపరితలంలో ఏర్పడిన మార్పులు చేర్పుల కారణంగా ఈ నైరుతి ఋతుపవనాల వేగం పెరిగిందని చెబుతున్నారు. దీనివల్ల మే 31 కానీ లేదా జూన్ 1న కానీ కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకుతాయని, అవి క్రమంగా భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తాయని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం చూస్తే ఈ రకంగా కనిపిస్తుంది. మే 22వ తేదీ చాలా కీలకం. ఆ తర్వాత మే 26వ తేదీన మనకు మొత్తం సౌత్ ఏరియాకు రాబోతోంది. జూన్ 5వ తేదీన రాయలసీమ ప్రాంతానికి, జూన్ 10వ తేదీన తెలంగాణ ప్రాంతానికి నైరుతి ఋతుపవనాల విస్తరణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం చూస్తే ఈ దక్షిణ తమిళనాడు ఏరియాలో ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తనం మెల్లిగా బంగాళాఖాతం వైపు వెళ్ళి బంగాళాఖాతం మీద 24వ తేదీ అంటే 3 రోజుల తర్వాత ఇది ఒక అల్పపీడనంగా మారి అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలా కీలకం. ఋతుపవనాల రాక ఒకవైపు కొనసాగుతుంటే ఇంకొక వైపు ఇప్పుడు ఏర్పడ్డ ఈ అల్పపీడనం కావచ్చు, అది వాయుగుండంగా
మారే సంకేతాలు కావచ్చు, ఇవి ఆ ఋతుపవనాల వేగం మీద ప్రభావం చూపించడం వల్ల మరింత వేగంగా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. త్వరితగతిన ఈ నైరుతి ఋతుపవనాలు ఈ తెలుగు రాష్ట్రాలకు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. జూన్ 10వ తేదీ అనేది ఈ రోజున్న గమనం ప్రకారం అంచనా వేస్తున్నా కూడా అది ఇంకా మరింత ముందుకొచ్చి ఇంకా ముందుగా ఈ వాయుగుండం ప్రభావం కనుక ఉంటే మరింత ముందే తెలంగాణను ఈ ఋతుపవనాలు తాకే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈసారి అంచనా ప్రకారం సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో మండే ఎండలతో మొన్నటి వరకు ఉడికిపోయాం, కానీ గత వారం రోజులుగా అడపాదడప మనకు వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇదే టెండెన్సీ కొనసాగుతుంది. ఎందుకంటే వాయుగుండం ఏర్పడితే అది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం ఉంటుంది, ఎంతో కొంత తెలంగాణ మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ ఋతుపవనాల గమనం మీద ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జూన్ మొదటి వారం నుంచే వర్షాకాలం మొదలై వర్షాలు విస్తారంగా పడే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.